హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ప్రపంచ నౌకాయానానికి అత్యంత ప్రమాదకరమైన మృత్యు మార్గంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరమవుతున్న కొద్దీ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతిఘటనను తీవ్రం చేస్తోంది. ఇరాన్ తన అధీనంలో ఉన్న ఈ కీలక జలసంధిని శత్రు నౌకల పాలిట ఉచ్చుగా మార్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దశాబ్దాల కాలం నాటి పాత ఆయుధమైన సీమైన్స్ లేదా సముద్రపు మందుపాతరలను ఇరాన్ భారీగా రంగంలోకి దించుతోంది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే అమెరికా మిత్ర దేశాల నౌకలు ఏ క్షణమైనా పేలిపోయేలా ఇరాన్ వ్యూహాత్మకంగా మైళ్లను అమరుస్తోంది. ఈ పరిణామాలు ప్రస్తుతం ట్రంప్ సర్కారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక్కసారి ఈ మైళ్లను సముద్ర గర్భంలో పరిచాక సురక్షితమైన మార్గం కేవలం ఇరాన్కు మాత్రమే తెలుస్తుంది. ఈ రహస్య వ్యూహం వల్ల అంతర్జాతీయ వాణిజ్య నౌకలు హార్ముజ్ దాటడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. సాధారణ భూమిపై అమర్చే మందుపాతరల వల్లనే ఇవి నీటి అడుగున ఉండి నౌకలను తుత్తునీలు చేస్తాయి. ఇరాన్ అనుసరిస్తున్న ఈ గెరిల్లా నౌకాదళ వ్యూహం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. సముద్రపు మందుపాతరల సాంకేతికత, ఇరాన్ వద్ద ఉన్న నిల్వలు అమెరికా రక్షణ రంగాన్ని కలవరపెడుతున్నాయి. నౌకలు లేదా జలాంతర్గాములు ప్రయాణించే మార్గాల్లో వీటిని అమర్చి శత్రువు రాకుండా భయపెట్టడం వీటి ప్రధాన ఉద్దేశం. అమెరికా విప్లవం సమయంలోనే డేవిడ్ బుష్నెల్ గుర్తించిన ఈ సాంకేతికతను ఇరాన్ ఇప్పుడు ఆధునీకరించి వాడుతోంది. ఇరాన్ వద్ద ప్రస్తుతం 2000 నుండి 6000 వరకు వివిధ రకాల సీమైన్స్ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడమే కాకుండా ఇరాన్ స్వయంగా వీటిని భారీగా ఉత్పత్తి చేస్తోంది. వీటిని నౌకల కింది భాగాలు తాకినా లేదా అయస్కాంత క్షేత్రం సమీపంలోకి వచ్చినా పేలిపోయేలా రూపొందించారు. కేవలం తాకడం మాత్రమే కాకుండా నౌకల ఇంజిన్ శబ్దానికి లేదా నీటిపై కలిగే ఒత్తిడికి కూడా ఇవి ప్రతిస్పందిస్తాయి. ఒక్కో మైన్లో 50 నుండి 1000 కేజీల వరకు శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఉంటాయి. వీటిని రిమోట్ సాయంతో కూడా పేల్చే అవకాశం ఉండడం వల్ల ఇవి మరింత ప్రమాదకరంగా మారాయి. ఇరాన్ వద్ద ఉన్న వందలాది చిన్న నౌకలు మరియు సబ్మెరైన్లు ఈ మైళ్లను రహస్యంగా అమర్చగలవు. 1980ల నాటి ట్యాంకర్ వార్ సమయంలో కూడా ఇరాన్ ఇవే మైళ్లను వాడి నౌకలను ధ్వంసం చేసింది. అత్యంత ప్రభావవంతమైన ఆయుధంతో ఇరాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఢీకొంటోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. హార్ముజ్లో మైళ్లను తొలగించాలని ట్రంప్ స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో తాజాగా హార్ముజ్ జలసంధి సమీపంలో భీకర దాడులు జరిగాయి. ఈ జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించిన మైన్ లేయర్స్, నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. తాము జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన 16 మైన్ లేయర్స్తో పాటు పలు నౌకలు ధ్వంసమయ్యాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అయితే ఇరాన్ వద్ద ఇంకా వందల సంఖ్యలో అటువంటి నౌకలు ఉన్నాయి. కేవలం పబ్లిసిటీ స్టంట్ల ద్వారా ఈ మైన్ల ముప్పును తొలగించడం సాధ్యం కాదని రక్షణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.